My name is Adnan. I am studying here Gulistan State University. बोला तुम्हें बोलने के लिए ये सब चीजें तुम्हारे दिल से बोला है ना हेलो गाइस वेलकम बैक టు ద న్యూ వీడియో ఆఫ్ బ్రో ఇట్స్ ఉజ్బెకిస్తాన్ దిస్ మీ ఫైమ్ అక్రమ్ ఆ ఫైనల్ ఇయర్ మెడికల్ స్టూడెంట్ ఇన్ తాష్కెంట్ సో ఈరోజు నేను ఒక న్యూ యూనివర్సిటీ మీకు చూపించబోతున్నాను. దాని పేరు వచ్చి గులిస్తాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. బేసిక్గా దాని నేమ్ వచ్చి గులిస్తాన్ స్టేట్ యూనివర్సిటీ. అందులో చాలా కోర్సెస్ టీచ్ చేస్తారన్నమాట. అందులో మెడిసిన్ కూడా ఒకటి. సో ఈరోజు నేను చాలా విన్నాను దీని యూనివర్సిటీ గురించి. చాలా బాగుంటుంది అవి ఇవి అని చెప్పి. సో నేను వచ్చి నేను చూపిద్దామని చెప్పి ఎంత మాత్రం నిజము ఏమున్నాయి ఏంది కథ అని చెప్పి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో గైస్ మనం ఇప్పుడు హాస్టల్ సైడ్ వచ్చేసాం. నేను చెప్పినట్టే మీకు హాస్టల్ చూపిస్తా అని చెప్పాను కదా. సో ఇక్కడ నా వెనకాల చూసుకోవచ్చు, ఇది కామన్ బ్లాక్ అనమాట. సో ఇప్పుడు నేను బాయ్స్ హాస్టల్ సైడ్ వెళ్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఒకవేళ మీరు చూస్తుంటే కన్నా ఆ ఎండ్ వరకు ఏదైతే ఉందో ఇది మొత్తం బాయ్స్ హాస్టల్ అనమాట. ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుండి ఆ ఎండ్ వరకు అలానే ఉంది. సో ఇది కామన్ ఏదైతే మధ్యలో బ్లాక్ చెప్పాను అది సేమ్ యాజ్ యూజువల్ అది గర్ల్స్ బ్లాక్ అనమాట. నా వెనకాల ఏదైతే కనిపిస్తుందో సేమ్ ఇలా ఇది ఎలాగుందో సేమ్ అది అలాగనే ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ బట్ సపరేట్ బ్లాక్స్ అనమాట. సో మనం విన్నట్టే ఇక్కడ ఈ యూనివర్సిటీలో డిఫరెంట్ బ్లాక్స్ ఉన్నాయి, డిఫరెంట్ అలాట్మెంట్ ఉంది ఇక్కడ. ఈ కామన్గా ఏదైతే చూపించానో ఇది ఎందుకు పెట్టారు అంటే సో కామన్ ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా యూనివర్సిటీలో కాదు హాస్టల్లో. సో ఇక్కడికి వచ్చి మీరు దాన్ని రైజ్ చేయొచ్చు, ఇక్కడ సాల్వ్ అవుతాయి. ఇక్కడ ఆ పర్టికులర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్గా అనుకోవచ్చు. దేనికంటే ఈ హాస్టల్స్ కోసం. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ హాస్టల్ పార్ట్. వెళ్దాము, ఇంకా చాలా ఉంది దీనిలో కవర్ చేయడానికి. సో స్కిప్ చేయొద్దండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో గైస్ ఇప్పుడు నేను డార్మెటరీ లోపల ఉన్నాను అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు నా వెనకాల అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అందరూ ఈ పక్క ఆ సైడు మొత్తం రూమ్స్ ఉన్నాయి. నేను మీ క్లిప్స్ యాడ్ చేస్తాను, మీరు చూడొచ్చు రూమ్స్ కానీ. ఇక్కడ ఇండియన్ స్టూడెంట్స్ మేము కలిసాము, ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఈ సోఫా దగ్గరే కలిసామన్నమాట. సో వాళ్ళు డిసెంబర్లో వచ్చారు ఇక్కడికి ఆల్రెడీ. సో వాళ్ళ రివ్యూస్ కూడా బాగున్నాయి. మేము ఎక్కడో బయటకు వెళ్తున్నారంటే సో ఎక్కువ మాట్లాడలేదు అనమాట. సో నాకైతే నచ్చింది హాస్టల్ పర్సనలీ. ఎందుకంటే హోల్ ఉజ్బెకిస్తాన్లో ఈ లెవెల్ ఫెసిలిటీస్తో నేను ఇది చూశాను, ఇంకోటి వచ్చి అందిజాన్ చూశాను అనమాట. సో నాకైతే పర్సనల్గా నచ్చింది. యూనివర్సిటీ లోపలే ఉంది కాబట్టి ఇండియన్ స్టూడెంట్స్ సపరేట్ రూమ్స్ అలాట్ చేశారు. సేమ్ ఫోర్ మెంబర్స్ ఉంటారు ఒక రూమ్లో. సో గవర్నమెంట్ లోపల యూనివర్సిటీ లోపల ఉంది కాబట్టి ఇట్స్ సెక్యూరిటీది మీకు ప్రాబ్లం ఉండదు అనమాట. మీకు కిచెన్ చూపిస్తున్నాను. సో బేసిక్గా హోల్ ఉజ్బెకిస్తాన్లో ఈ విధంగానే కిచెన్స్ ఉంటాయి. ఈ విధంగానే ప్రతి చోట మీకు దొరుకుతాయి. సో నెక్స్ట్ మనం లోపల వచ్చేసాము. ఇక్కడ ఇవన్నీ బ్లాక్స్ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఇది వెయిటింగ్ రూమ్ అనమాట. కామన్గా ఎవరైనా వచ్చి కూర్చొని వెయిటింగ్ రూమ్లో ఏం చేస్తారో అది చేస్తారు. సో మూవింగ్ ఫర్దర్ ఇక్కడ మనము ఈ ముందర మనం ఎవరైతే వెళ్తున్నారో తను ఇక్కడ వార్డెన్ అనమాట. సో తను మనము అడగడం జరుగుతుంది, ఏంటన్నా ఏంది కథ ఇక్కడ మొత్తము మంచిగా ఉంటుందా లేదా, ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారా లేదా, ఎంతమంది ఉన్నారు, బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ అకామిడేషన్ ఉందా లేదా అని మొత్తం అడగడం జరుగుతుంది. తను అది చూపించడం జరుగుతుంది మనకు. నెక్స్ట్ వచ్చి మూవింగ్ ఫర్దర్ సేమ్ అన్నమాట. ప్రతి చోట మళ్ళీ అగైన్ ప్రతి బ్లాక్లో రెండు కిచెన్లు ఉన్నాయి. ఇక్కడ ఇటు చూసుకోవచ్చు, అగైన్ మనకి మళ్ళీ ఇంకో కిచెన్ దొరుకుతుంది. సో అది చూపించుకుంటూ మనం మళ్ళీ ముందుకు వెళ్తుంటే మన బాబాయ్ ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ లోపల బార్బర్ షాప్ కూడా ఉంది తమ్ముడు, ఇక్కడ చూడు అని చెప్పి రైట్ సైడ్లో నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు. సో ఇది ఇంట్రెస్టింగ్ అనిపించింది మాకు. లోపల ఫస్ట్ టైం మేము చూసాము ఇలాంటి విధంగా ఫెసిలిటీ ఇక్కడ బార్బర్ షాపు. సో ఎంటీ రూమ్ దొరికింది. సో చూడొచ్చు మీరు, ఇలానే ఉంటాయి థియరీ క్లాసెస్లో ఇక్కడంతా రష్యన్ కంట్రీస్లో యాక్చువల్లీ. సో ఇలానే ఉంటాయి అనమాట క్లాస్ అంతా, కూర్చొని నేర్పించడం అంతా. సో ఇప్పుడే క్లాస్ వదిలేరు, వీళ్ళందరూ ఇంట్లోకి వెళ్ళారు. హాస్టల్కి మీకు తెలిసింది, ఇప్పుడు చూపించాను మీకు హాస్టల్ ఎలా ఉంటాయని చెప్పి. సో ఇది ఒక ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లో ఈ క్లాస్ రూమ్ అనమాట. ఈ విధంగా ఉంటుంది. ఇంకా నాకు ఎన్ని రూమ్స్లో నేను వెళ్ళగలుగుతానో చూసి ఒకసారి వెళ్తే కన్నా నేను ప్రతి ఒక్క రూమ్ కవర్ చేస్తాను. బేసిక్ ఏమైనా ఐడియా ఏమైనా రావాలంటే మీకు ఇలానే ఉంటాయి క్లాస్. చూడొచ్చు ఒకసారి, ఈ కుర్చీలు కానీ, ఈ బోర్డు కానీ, అది కానీ, ఇది కానీ, స్క్రీన్ కానీ మొత్తం బేసిక్ ఇలానే ఉంటుంది థియరీ క్లాస్కి మాత్రం. ప్రాక్టికల్ అంటే కానీ మీరు బయటికి వెళ్ళి హాస్పిటల్స్లో కానీ ఇంకా మీకు ల్యాబ్స్ ఉంటాయి, అక్కడంతా చదివిస్తారు అనమాట. ఇక్కడ చూడొచ్చు స్టూడెంట్స్ టైం బాగాలేదు ఈరోజు. హలో. So we have met some Indian guys over here who are actually studying over here. So can you please tell me about yourself little bit? Yeah, my name is Adnan. I am studying here Gulistan State University. It's very good. You have to come and experience
for the future doctor and anything. अबे बढ़िया है ना है बता. बढ़िया है. बढ़िया है ना. हाँ बढ़िया है. हाँ. So you're from Bangalore, right? या आई एम फ्रॉम बैंगलोर. हिंदी So- मुझे भी आती है. तो मैं यही एक ही साल हुआ है, फर्स्ट ईयर है कि अब गुलिस्तान में स्टार्ट हुआ है, इंग्लिश में हो भी. Okay. हम फर्स्ट बैच हैं तो अल्हम्दुलिल्लाह चल रही है. बढ़िया. हाँ जी बहुत बढ़िया. So how's your experience? या माय नेम इज़ परवेज़ हयात. यहाँ की फैसिलिटी बहुत अच्छे है. हॉस्टल भी अंदर है और यूनिवर्सिटी क्लासेस भी अंदर हो रही है. एक लाइब्रेरी भी आपको है. हॉस्पिटल थोड़ा डिस्टेंस पे है बट गुड है. और यहाँ सब फैसिलिटी सब कुछ सही है. गुलिस्तान ज़्यादा बेटर होगा. पूरे उज्बेकिस्तान में फर्स्ट टाइम स्टार्ट हो रहा है इसलिए बेटर है. तो मैंने थोड़ी बोला तुम्हें बोलने के लिए. ये सब चीजें तुम्हारे दिल से बोला है ना. यार दिल से एकदम ना लोग बताएंगे भाई यहाँ पे तुम्हें नहीं पता. लोग बताएंगे प्रमोट करवा रहा है. इंडियन की कमी है ये सब. गुलिस्तान में आओ, इंडियन बढ़ाओ. So guys, one last thing. Yeah. How is like hostels like? Yeah, hostel is good. Food, You- that food that is providing here. Indian food you can like providing you if you have a mess by the content. Yeah, like so-called contract. They will provide. Okay. If you want to make the food, they will kitchen. There is a kitchen, right? You can make the food. Yeah. It depends on you only. As of now, your experience is good in Gulistan. Yeah. ఓకే Thank you guys. Thank you. Bye. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. సో యా గైస్ మీరు చూసుకోవచ్చు మనం యూనివర్సిటీ లోపలికి వచ్చేసాము. ఇక్కడ మెయిన్ బిల్డింగ్లోకి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కన్నా ఐ మీన్ చాలా పెద్ద బిల్డింగ్ ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు ఐ మీన్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది లోపలే. బుక్ స్టాల్స్ కానీ క్యాంటీన్స్ కానీ ఇంకోటి కానీ. ఆ స్టూడెంట్స్ చెప్పినట్టు వాళ్ళ రివ్యూస్ బాగున్నాయి. నాకు కూడా నచ్చింది యూనివర్సిటీ. సో యా ఇంక మీరు ఎవరైనా రావాలనుకుంటే కన్నా కింద డ్రాప్ చేయండి, టెక్స్ట్ మెసేజ్ చేయండి. సో నేను ఆ విధంగా ఐ మీన్ మీకు అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఫుట్బాల్ స్టేడియం కూడా ఉందన్నమాట యూనివర్సిటీలో, విచ్ ఈస్ లైక్ ప్రిటీ మచ్ గుడ్. చాలా పెద్దది. ఐ మీన్ వీడియోలో నేను నాకు కనిపించట్లేదు ఎంత పెద్దది, కానీ చాలా పెద్దది. ఇది ప్రొరెక్టర్ ఆఫీస్ చూసుకోవచ్చు. ఐ మీన్ ప్రొరెక్టర్ అంటే ఇక్కడ వైస్ ఛాన్సలర్ అనుకోవచ్చు. మీరు ఇండియాలో యూనివర్సిటీస్లో ఉంటారు కదా ఆ విధంగా. సో తను కూడా కలవడం జరిగింది, కానీ ఫోటో తీసుకోలేకపోయాము ఎందుకంటే తను డినే చేశాడు. ఇక్కడ వీళ్ళ పోర్ట్రేట్స్ చాలా బాగుంటాయి. ఈ ఫొటోస్ అంతా వీళ్ళ కంట్రీలో అంతా ప్రతి ఒక్క యూనివర్సిటీలో ఉంటాయి చూసుకోవచ్చు. మళ్ళీ సేమ్ బ్లాగ్స్, సేమ్ క్లాసెస్ అంతా సేమ్ ఉంటుంది. లోపల బాగుంటుంది. ఐ మీన్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే రావడానికి ఐ మీన్ కింద కామెంట్ చేయండి. కింద నా నెంబర్ ఉంటుంది, ఏదో ఎక్కడో చోట వస్తుంది వీడియోలో. సో యా యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు టెక్స్ట్ ఆర్ కామెంట్ ఆన్ వాట్సాప్. అండ్ ఫైనల్ పార్ట్ ఏమంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏమంటే ఇది చూసుకోవచ్చు. ఎస్ దిస్ ఈజ్ లైబ్రరీ గాయస్. క్వాలిటీ నాకు తెలుసు చాలా తక్కువ ఉంటుంది, కానీ గాయస్ ఐ మీన్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ లైబ్రరీస్ ఇన్ హోల్ ఉజ్బెకిస్తాన్. నేను చూసినప్పుడైతే కన్నా నాకైతే మైండ్ దొబ్బింది అసలు. ఇంత పెద్ద ఐ మీన్ లైబ్రరీ, ఇంత ఐ మీన్ అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో లోపల ఇంకా చాలా ఉంది. నేను చాలాసేపు ఉండలేకపోయాను కాబట్టి నేను మెయిన్ క్లిప్స్ వేసాను. సో యాజ్ ఇట్స్ గ్రేట్. ఈ వీడియోలో ఇంత మామ. ఐ హోప్ యూ ఆల్ గైస్ లైక్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ గురించి ప్లీజ్ లైక్ డ్రాప్ డౌన్ ద కామెంట్. ఐ విల్ రీచ్ యూ గైస్ అవుట్ ఫర్ షూర్.